సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా హవాలా మనీ పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ అధికారులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్న అధికారులు పలుచోట్ల భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. మరోవైపు అభ్యర్థుల ప్రలోభ పర్వం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. తాడిపత్రిలోని కొత్తపెన్నా బ్రిడ్జి వద్ద బైక్పై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆపి తనిఖీ చేశారు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. వారి వద్ద 22 లక్షల నగదు ఉంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి రసీదులు చూపించలేకపోయారు షేక్ సాదిక్, మునీర్ బాషా. కర్ణాటక, మహారాష్ట్రలో తక్కువ ధరకు బంగారం కొని తాడిపత్రికి తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటామని పట్టుబడిన వాళ్ళిద్దరూ చెప్పారు. బంగారం కొనేందుకు బెంగళూరుకు నగదుతో వెళ్తున్నామన్నారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన 22 లక్షల రూపాయలను ఐటీ అధికారులకు పంపారు పోలీసులు. విజయనగరం జిల్లా పొగిరి గ్రామంలో 25 కేజీల వెండి సామాగ్రిని సీజ్ చేశారు పోలీసులు. విశాఖ నుంచి పాలకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాజామండలం పొగిరిలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు. 2 బ్యాగ్లలో 20 లక్షల రూపాయలు విలువ చేసే వెండి సామాగ్రిని తరలిస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల వేళ చెక్పోస్ట్ వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వరుసగా 2 రోజుల్లో 25 కేజీల వెండితో పాటు 5 లక్షల నగదు పట్టుబడింది. తమిళనాడు వేలూరు వద్ద భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న సుమారు 3 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. కావేరీ బ్రిడ్జి సమీపంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు.